ఇంకెవరైనా మర్చిపోయినట్టయితే తెలియపరచండి దయచేసి. మేడం 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 ఒకసారి పట్టుకోండి. సార్ని కూడా ఒకసారి జై కళాకారుడు, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, జై కళాకారుడు, జై కళాకారుడు. అన్నా నిల్చోండి ఇక్కడ సర్ఫ్ సెకండ్ రైట్ ఒక్కసారి నిల్చోండి. చాలా వేసుకుని వాళ్ళు నిల్చోవాలి ఒకసారి. ఇక్కడ సార్ ఇక్కడ ఇంకొక పాట పాడిపిస్తా. ఆసిఫాబాద్ అయిపోయింది కదా. రమేష్ నన్ను ఇట్లా నువ్వు వేసుకున్నాక పోదు వస్తా. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎప్పుడైతే మహారాజులకు స్వాగతం సుస్వాగతం కళాకారుల పూర్వ దీక్ష మరి ఇందిరా పార్కులో చాలా అద్భుతంగా మన కొలువులు వచ్చేదాకా కొట్లాడలేమనే ఒక భారీ సంకల్పంతో మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. అందరూ సపోర్ట్ చేయాలి. మరి మీడియా కూడా సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వచ్చినటువంటి మన అన్నగారులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి కొంత సమయంలోనే మన కళలు పండించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరు సిస్టమాటిక్గా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ముందు కూర్చోవాలి. నిల్చోవద్దు. మీరు నిల్చుంటే నా కారణం దయచేసి అర్థం చేసుకోవాలి. ప్లీజ్ మీరు రండి జరా. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడ రావాలి, ముందుకు రావాలి. ఇక్కడ స్టేజ్ ఖాళీ చేయాలి. దయచేసి అందరూ ఖాళీ చేయాలి. ప్లీజ్ ఖాళీ కావాలి. మన స్టేజ్ ఇంకా ముందు చాలా ఉన్నది. దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చుంటే మనం అందరం దిశగా మనం చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి నల్గొండ జిల్లా వాళ్ళు స్టేజ్ వద్దకు రావాలి. సైదులన్న బృందం స్టేజ్ వద్దకు రావాలి. మరి ఇలా ఆటం వస్తారు ఏమన్నా ఫోటో ఆటం ఫోటో అయిపోయినాక మరి ఒక గ్రూప్ ఫోటో అయిపోతుంది. ఇతర మీడియా వాళ్ళతో పని అయిపోతుంది. ఎవరైనా ఉన్నట్లయితే వేదిక మీదకి రావాలి. సిద్దిపేట భుజంగమన్న, నిజామాబాద్ చిట్టిబాబన్న, జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. సూర్యాపేట జిల్లా కోట వీరస్వామి కూడా వేదిక మీదకి రావాలి.
చేతులు వాళ్ళంతా జర పిడికిలు పైకి గట్టిగా జై కళాకారుడా, జై జై కళాకారుడా, జై కళాకారుడా, జై జై కళాకారుడా. సాధిద్దాం, 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 ఉద్యోగాలు సాధిద్దాం. మరి ఈ కార్యక్రమానికి పిలువగానే మా అందరి పెద్దన్నగా మా అందరినీ ప్రేమతో మా తాడోజు వాణి శ్రీకాంత్ రాజు గారికి మరి అదేవిధంగా వారి బృందం అంతటికి కూడా మరి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీక్షకు రావడం చాలా సంతోషం. అందరం వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. డాక్టర్ తేజ గారు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. డాక్టర్ భానుచందర్ వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. మరి ఆ అమరవీరులను స్మరిస్తూ మనమందరం ఒక్కసారి లేచి నిలబడి అమరవీరులను స్మరించుకుందాం. వారికి మౌనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తూ నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాలో పోస్టర్ ఆవిష్కరిస్తూ మరి మన మధ్యలో లేకుండా 3 రోజుల కాలంలోనే మరి తమ్ముడు ఆంజనేయులకు మనందరినీ విడిచి వెళ్ళడం చాలా బాధాకరం. అలాంటి కళాకారులు ఎంతో మంది బిడ్డల్లా రాలిపోతున్నా కూడా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈనాటి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంలోనైనా ఈ యొక్క తెలంగాణ ఉద్యమ కళాకారులను పట్టించుకునే విధంగా ఈ యొక్క పోరు దీక్షను ఏర్పాటు చేసి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరం కలిసి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మన ద్వారా విడిచి వెళ్ళినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరే విధంగా 1200 మంది ఆత్మ బలిదానాలలో తెచ్చుకున్నటువంటి ఈ బంగారు తెలంగాణ కోసం మనమందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. తలలు వచ్చుకొని మా వీరులు మా బిడ్డలు మాయలు మా వీరులు కోరు తెలంగాణ ఒడిలో ఒరిగిన ఓ వీరులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా తాగదౌలారా.
ఉద్యమాన్ని నడిపించినటువంటి కౌలు కళాకారుల కోసం ఈనాడు ఆరాధ్య ఫౌండేషన్ నుంచి మన కళాకారుల కోసం ఒక 30 డప్పులు రాష్ట్ర కమిటీ వారికి సార్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మన యొక్క రాష్ట్ర కమిటీకి మరి దండలు నేనే ఈ ఉద్యమానికి మొట్టమొదటిగా దండ వేసి మీ అందరినీ మారోజు వీరన్న గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కౌలు కళాకారులను ప్రభుత్వం విస్మరించి నడవనటువంటి పరిస్థితిలో ఈనాడు మళ్ళీ అదే ఉద్యమం ఇందిరా పార్క్ ద్వారా నుంచే మొదలు పెట్టినటువంటి మీకు నేను మద్దతిస్తా సహకరిస్తానండి మనందరి మధ్యలోకి ఇచ్చేసిన మరి ఆ రోజు వాణి శ్రీకాంత్ రాజు గారి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సార్ని సవినయంగా కోరుతా ఉన్నాం సార్. ఈ రోజు 33 జిల్లాల నుంచి వచ్చిన కళాకారులకి వాస్తవంగా మీరు లేని తెలంగాణ లేదని ఈ నాయకులు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, వాస్తవంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో మీరు ఆట పాట మీరు పల్లెనగా రేతునగా పగలనగా తిరిగి మీ పాట ద్వారా, మీ ఆట ద్వారా, మీ గజ్జె ద్వారా, మీ ప్రోగ్రాముల ద్వారా, మీ మీటింగ్ల ద్వారా మీరు లేని ప్రజలు కూర్చోలేదు. మీరు లేని ప్రజలు ఒక మీటింగ్ రాలేదు, ఒక నాయకుడు లేడు. మీరు పాట పాడుతూనే ఆ నాయకుడు ప్రసంగం వినడానికి ప్రజలు కూర్చునే వాళ్ళు. అలాంటిది వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యమం వచ్చినాక వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించి 2 పయాల గవర్నమెంట్ సాధించిన గవర్నమెంట్ కూడా తెలంగాణ కళాకారులు గుర్తు రాలేదు. అదేవిధంగా దొర సాలిని పాలన మా కళాకారులు గుర్తించలే, మా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలే, మా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించలే, తెలంగాణ విద్యార్థులను గుర్తించలే. కాబట్టి నువ్వు దిగపో, నీ పాలన చాలు అని తెచ్చి మనం త్వరలు తెచ్చి ఏదన్నా చేస్తారని పటేలు ఎక్కించుకుంటే ఈ పటేలు కూడా, ఈ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం కోసం మన ఎంకన్నా తెలంగాణ గవర్నమెంట్ రాకమందుకు మా తెలంగాణ కళాకారులను చూడండి, మా తెలంగాణ కళాకారుల బతుకులు ఈయనన్నాయి, వాళ్ళని పట్టించుకోండి. ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు, మీరైనా పట్టించుకోండి. మన ఎంకన్న పోయి రేవంత్ రెడ్డి గారిని కలిస్తే, ఎంకన్నా మీకేం లేదు, నా గవర్నమెంట్ రాగానే నేను సీఎం కాగానే మీ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తా, మీ కళాకారులకి జీతభత్యాలు ఇస్తా, మీకు ఇల్లు ఇస్తా, ప్లాట్లు ఇస్తా, మిమ్మల్ని గుర్తిస్తా, మీకు ఒక గుర్తింపు కార్డు ఇస్తానని ఆమె ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. అయినా కూడా తెలంగాణ కళాకారులు గుర్తు రావట్లేదు. కాబట్టి మీకు ఒకటే సూచన చెప్తున్నాను, ఏ ప్రభుత్వాన్ని ఏ పాలకులారా మీరు గుర్తు పెట్టుకోండి, తెలంగాణలో కవులు లేంది, కళాకారులు లేంది మీరు లేరు, తెలంగాణ ఉద్యమం లేదు అని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాను. ఒకటే మీకు చెప్తున్నాను, తెలంగాణ డిక్లరేషన్ కోసం ఫస్ట్ మహారాజు వీరన్న సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు ఒకటే మాట మాట్లాడలేదు, తెలంగాణ కోసం ఎవరు మాట్లాడకుండా అందుకోరా గుర్తుపందుకో అన్నప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తుపందుకున్నారు. అదే విధంగా ఎప్పుడు కాక మీరు కాక తెలంగాణ విద్యార్థులను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ అమరుల కుటుంబాలను కానీ, ముఖ్యంగా తెలంగాణ కళాకారులను కానీ గుర్తించకపోతే మరోసారి గుర్తుపందుకోవాల్సిన పరిస్థితి మీ గవర్నమెంట్ కి తీసుకురావచ్చని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మారోజు వీరన్న వారసత్వంగా ఈ వేదిక మీదకి వచ్చాను. నేను ఎన్నమటి మీతోనే ఉంటాను. తెలంగాణ జిల్లాలో ఉన్న కళాకారులను గుర్తిస్తాను. ప్రతి జిల్లాకి, ప్రతి కళాకారుడికి ఒక డబ్బు నేనే డొనేషన్ చేస్తాను. మీ డబ్బు పడే వరకు తెలంగాణ గవర్నమెంట్ కి గుర్తించే వరకు మీరు పాట పాడాలి, ఆట ఆడాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమాల్లో తెలంగాణ కళాకారులను గుర్తించాలి. తెలంగాణ నిరుపేద కుటుంబాలకి, తెలంగాణ కళాకారుల నిరుపేద కుటుంబాలకి 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. అదే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకి పింఛన్ ఇవ్వాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అప్పుడు గవర్నమెంట్ 550 జాబులు ఇచ్చి చేయి దులుపుకుంది. అది కూడా జాబులు ఆయన జైళ్ళ పట్టినోనికే ఇచ్చారు, ఆయన పాట పాడినోనికే ఇచ్చారు. ఇదెక్కడి న్యాయము? తెలంగాణ కోసం ఆట పాట పాడి మేము ఇంత శ్రమిస్తే మాకెందుకు ఇవ్వరని మన వెంకన్న గారు పోయి చేసేస్తే అప్పుడు కూడా రీఓపెనింగ్ చేసి అప్పుడు కూడా ఏం చేశారంటే కౌన్సిలింగ్ దొర వాళ్ళే, పటేల్ వాళ్ళే, పటవారు వాళ్ళే, వాళ్ళు తలుచుకుంటే ఏదన్నా అయినట్టు వాళ్ళ పాట పాడినోడు వాళ్ళకి జెండర్ మోసినోడికి జాబులు ఇచ్చింది తప్ప నిజమైన తెలంగాణ ఉద్యమకారులకి ఎక్కడ కూడా గుర్తించలేదు, జాబులు ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ మా కళాకారులు పేచరగా ఎవరికి తల వంచకుండా
నీకు వచ్చే ఎలక్షన్స్ గెలిపించారు, నీకు పాట పాడిరు, నీకు ఆట ఆడిరు, రావాలి తెలంగాణ గుర్తించాలంటే నువ్వు కూడా పట్టించుకుంటావు. నీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మా తెలంగాణ కళాకారులను గుర్తించండి. మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మమ్మల్ని మా తెలంగాణ కవులని, కళాకారులని, మేధావులని, విద్యావంతులు అందరినీ గుర్తించండి. విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేస్తే వచ్చిన తెలంగాణలో మీరు వచ్చేసి మీకు ఆ యొక్క భోగము వీళ్ళకి ఇదేనా? తెలంగాణ సాధించుకున్నాక ఇంకా ధర్నాలు ఉంటాయి, ఇంకా పాటలు ఉంటాయి, అందరి కుటుంబాలు సల్లంగా ఉంటాయి, అందరికీ న్యాయమైన పద్ధతిగా ఉంటది అని మేము భావిస్తే మళ్ళా కూడా వివిధ జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి ఈ కళాకారులు రేత్రి 3 గంటలకు బయలుదేరి వస్తేనే ఈ టైంకి చేరుకుంటారు. మళ్ళా ఈ కర్మ ఎందుకు? తెలంగాణ సాధించుకున్న కళాకారులకి కర్మ ఎందుకు వచ్చిందంటే మీ యొక్క పాలకుల వల్ల వచ్చింది. కాబట్టి మీరు గుర్తించాలని కూడా పేచర్తగా నేను చెప్తున్నాను. మీకు నేను ఒకటే విధంగా చెప్తున్నాను, మీ ప్రతి ఉద్యమంలో నా పాత్ర ఉంటది, నేను సహకరిస్తా. 33 జిల్లాల్లో మీటింగ్లు పెడతాం, 33 జిల్లాల్లో నాయకులను కదిలిస్తాం. ఒకవేళ వాళ్ళకి శరణం రాకపోతే ఖచ్చితంగా తెలంగాణ మినిస్టర్ల ఇల్లు ముట్టడిస్తాం, అదే విధంగా తెలంగాణ భవన్ ముట్టిస్తాం, తెలంగాణ గాంధీ భవన్ ముట్టడిస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, చేస్తాం. తెలంగాణ ఉద్యమకారులు గుర్తించాక, తెలంగాణ కళాకారులు గుర్తించాక ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ కళాకారుల ఐక్యత, తెలంగాణ కళాకారుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. ఉద్యమాలలో మరి ముందుండి మహిళలు కూడా మరి ఉద్యమంలో మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి అందరితో మమేకమై ఎన్నో పోరాటాలలో పాల్గొన్నటువంటి మా వాణి మేడం నోట మరి ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని సవివరంగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఈ సభను ఖాళీ చేయాలి. కొంచెం నాయకులకి అంటే కళాకారుల నాయకులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు ఇక్కడ ధర్నాలు చేశాము. మళ్ళీ తెలంగాణ కళాకారుల కోసం మళ్ళీ ధర్నా ఏంటి కొత్తగా అని నాకు చెప్పగానే బాధ అనిపించింది. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాలా? వాళ్ళని పదవుల్లోకి ఎక్కించి, తెలంగాణ రాష్ట్రం తెచ్చి పదవులకు ఎక్కించి వాళ్ళని ముఖ్యమంత్రులను చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులకి సాయం చేయండి అయ్యా, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని మళ్ళీ మనం ఇక్కడ ధర్నా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ నుంచి ఎన్నో ధర్నాలు చేశాం మనము, ఇక్కడ నుంచి ఎన్నో అరెస్టులు, ఎన్నో ఎంతో ఇబ్బందులు పడుకుంటూ తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ మనకే కష్టాలు వచ్చినాయి. ఇదే పరిస్థితి అర్థం కావడం లేదు. ఈ తెలంగాణ కళాకారులు ప్రతి ఒక్కరు వాళ్ళ పాటలతోని, ఆటలతోని, కళాకారుల రచనలతోని ఎన్నో విధంగా చాలా విధంగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము. మనకి ఉద్యోగాలు వస్తాయి, మనకి నీరు వస్తుంది, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని చాలా మంది కళాకారులు, విద్యార్థులు చాలా చదువులు వదులుకొని మరి తెలంగాణను తెచ్చుకుంటే మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలా బాధేస్తుంది నాకు. ఇక్కడ అందరినీ చూస్తుంటే మేము ఉద్యమం చేసిన సమయంలో మాతో పాటు ఉన్న కళాకారులందరూ చాలా మంది వచ్చి ఇక్కడ మందలిస్తుంటే బాధ అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం మళ్ళీ వాళ్ళ ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితి, మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏంటిది పరిస్థితి అని అర్థం కాని పరిస్థితిలో ఇక్కడికి వచ్చిన నేను. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయమంటే మీరే చెప్పారు, మేము ఖచ్చితంగా 250 గజాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్నారు. ఫస్ట్ కళాకారులకు ఇవ్వండి, ఉద్యమకారుల తర్వాత కానీ ఫస్ట్ కళాకారులకు ఇవ్వండి. వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం మాట్లాడుతూ పాట పాడుతూ చాలా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి వారికి 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే వరకు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు మేము ఖచ్చితంగా మీతో పాటు ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. Da